ప్రపంచానికి సంబంధించినంత వరకు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. మరి మన తెలంగాణలో సికింద్రాబాద్లో, మన హైదరాబాద్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏమిటి? ఆమె ఇక్కడ ఎలా కొలువు తీరారు? దీని వెనకాల ఒక ఆసక్తికరమైన వాస్తవ సంఘటన ఉంది. 1813లో, అంటే ఇప్పటికీ 213 సంవత్సరాలకు పూర్వం హైదరాబాద్ ప్రాంతంలో కలరా ప్రబలంగా ఉండేదట. దాంతో ఇక్కడున్న మిలిటరీ బెటాలియన్ని ఉజ్జయినికి షిఫ్ట్ చేశారు. సో సరకు సరంజామాతో సహా వెళ్ళిపోవాలి కదా సైనికులు. ఆ క్రమంలో ఇక్కడున్న ఒక డోలీ బేరర్ని మాట్లాడుకున్నారు ఆ సరుకుని తీసుకెళ్ళడానికి. ఆ డోలీ బేరర్ ఆ సరుకుని తీసుకుని, ఇప్పట్లాగా షిప్మెంటు లేకపోతే ట్రైన్స్, ట్రాన్స్పోర్టేషను ఈ ఫెసిలిటీస్ లేవు కాబట్టి చాలా కష్టంగా ఇక్కడి నుంచి చాలా కాలం పాటు ప్రయాణించి వెళ్ళి అక్కడ వాటిని ప్లేస్ చేసేసి తిరిగి వచ్చే క్రమంలో ఎలానో ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఉజ్జయిని అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని మొక్కుకున్నట్ట. మా ప్రాంతంలో ఇలా కలరా చాలా ప్రబలంగా ఉంది, అది తగ్గించు తల్లి, తగ్గిస్తే మీ ప్రతిమను మా దగ్గర కూడా ప్రతిష్ఠిస్తాము అని అనుకున్నట్ట. అతను తిరిగి వచ్చేసరికి హైదరాబాద్లో కలరా పూర్తిగా సమసిపోయినట్ట. దాంతో అతను మొక్కుకున్న మాటకు కట్టుబడి ఇక్కడ ఒక చెక్క ప్రతిమను అమ్మవారికి ప్రతిరూపంగా ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్లేస్లో ప్రతిష్ఠించాట. కాలక్రమేణా ఆ చెక్క ప్రతిమని తీసేసి ఇప్పుడున్న రాతి మూర్తుల్ని పెట్టి ఇప్పుడున్న టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మన ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ ఇక్కడ కొలువు తీరడం వెనకాల కథనం. లక్ష్మీదేవి ధనానికి, అలాగే సరస్వతి చదువులకి ఇట్లా ప్రతీకలుగా కొలుస్తూ ఉంటాం కదా. సో ఈ ఉజ్జయిని అమ్మవారిని ఆరోగ్యప్రదాయినిగా కొలుస్తూ ఉంటారు.